హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు ఒక డిఫరెంట్ వీడియో, దట్ ఈస్ శారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ వీడియో చేశాను. నాకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్తో శారీని ఎలా కట్టుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరి హెల్ప్ లేకుండా బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగేలా నేను ఈరోజు చూపిస్తున్నాను. ఈరోజు అయితే ప్రీ ప్లీటింగ్కి నేను ఈ పట్టు శారీ తీసుకున్నాను. ఈ శారీ కొని ఆల్మోస్ట్ 7 years అవుతుంది. అయినా కూడా శారీ ఇంకా నీట్గానే ఉంది. ప్రీ ప్లీటింగ్ చేయడానికి మనకు ముందుగా కావాల్సింది సేఫ్టీ పిన్స్. కొంచెం స్ట్రాంగ్గా, అలాగే పెద్దగా ఉండేవి, కొన్ని చిన్నగా ఉండేవి, కొన్ని తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 2 శారీ క్లిప్స్ కూడా కావాలి. ఫస్ట్ మనం శారీని తీసుకునేటప్పుడు అంటే ఫాల్ కిందకి వచ్చేలాగా చూసుకోవాలి. శారీ మొత్తం చూసుకున్నాక ఏది రివర్స్, ఏది కరెక్ట్ సైడో చూసుకోవాలి. శారీ స్టార్ట్ చేసేటప్పుడే ఒక 2 minutes చెక్ చేసుకొని స్టార్ట్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. ఇలా అప్ అండ్ డౌన్ చూసుకొని ఫాల్ కూడా ఒకసారి చెక్ చేసుకొని డౌన్కి ఉండేలాగా చూసుకోవాలి. ఫస్ట్ మనం కొంగుని సెట్ చేసుకుందాము. కొంగుకి ఈ విధంగా నార్మల్గా కుచ్చిళ్ళు మనం చేతితోటే తీసుకోవాలి. జస్ట్ ఇది కొలతకే కాబట్టి నార్మల్గా ఎలాగైనా తీసుకోవచ్చు. మన కొంగు లెంత్ ఎప్పుడైనా సరే మోకాలికి అలాగే పాదాలకి మిడిల్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టుకుంటే శారీ ఏ హైట్ వారికైనా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక చిన్న పిన్ పెట్టుకోవాలి. ఇది జస్ట్ శారీ ప్రీ ప్లీటింగ్కి మెజర్మెంట్స్ కోసమే. ఇది మనం పెట్టుకునే ఫస్ట్ పిన్. ఇలా పెట్టుకున్న తర్వాత చెస్ట్ దగ్గర కూడా ఇంకొక పిన్ను పెట్టుకోవాలి. కరెక్ట్గా మెజర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది సెకండ్ పిన్. ఇలా చేయడం వల్ల చెస్ట్ దగ్గర కూడా శారీ చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు థర్డ్ పిన్ని శారీ బ్యాక్ సైడ్ నుంచి తీసి పెట్టుకోవాలి. అంటే మిడిల్ కుచ్చిళ్ళ కోసం ఈ పిన్ని మనం పెట్టుకోవాలి. ఇలా శారీని ముందుకు తీసుకొని రైట్ సైడ్ షోల్డర్కి స్ట్రైట్గా కొలుచుకొని అక్కడ థర్డ్ పిన్ పెట్టాలి. ఇప్పుడు ఫోర్త్ పిన్ ఎక్కడ అంటే శారీని ఫస్ట్ కట్టుకుంటాం కదా, అక్కడ శారీని ఇలా ఒక రౌండ్ తీసుకొని లెఫ్ట్ సైడ్ షోల్డర్ దగ్గర స్ట్రైట్గా ఫోర్త్ పిన్ పెట్టుకోవాలి. కుచ్చిళ్ళు నీట్గా రావడానికి ఈ పిన్స్ మనకు బాగా యూజ్ అవుతాయి. ఈ 4 పిన్స్ యూజ్ చేసి మనం శారీ ప్రీ ప్లీటింగ్ని ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు కొంగుకి కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. మన హ్యాండ్స్తో ఎంత లెంత్ కావాలో అంత తీసుకొని కొంగు కుచ్చిళ్ళు సెట్ చేసుకోవాలి. మన ఫస్ట్ ప్లీట్ ఎప్పుడైనా అన్నిటికంటే పెద్దగా ఉండేలా తీసుకోవాలి. ఫస్ట్ ప్లీట్ పెద్దగా తీసుకోవడం వల్ల శారీ చాలా నీట్గా కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్లీట్స్ అన్నిటికీ కలిపి స్టార్టింగ్లో ఒక పిన్ పెట్టాలి. ఇప్పుడు మిడిల్ కుచ్చిళ్ళు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోర్త్ పిన్ నుండి థర్డ్ పిన్ వరకు మిడిల్ కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. ఇలా కుచ్చిళ్ళు పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ప్లీట్ ఎప్పుడు కూడా మిగిలిన ప్లీట్స్ కంటే పెద్దగా ఉండేలా చూసుకోవాలి. అది రైట్ సైడ్ నుండి తీసే వాళ్ళకి ఫస్ట్ ప్లీట్ పెద్దగా ఉండాలి. అలాగే మనం లెఫ్ట్ సైడ్ నుండి ప్లీట్స్ తీసుకుంటే లాస్ట్ ప్లీట్ అన్నిటికంటే పెద్దగా ఉండాలి. ఈ ప్లీట్స్ అన్నిటికీ కలిపి ఇప్పుడు ఒక పిన్ పెట్టాలి. ఇప్పుడు 2 కుచ్చిళ్ళు కూడా నీట్గా సెట్ చేసుకున్నాము. నెక్స్ట్ శారీకి క్లిప్స్ పెట్టి సెట్ చేసుకునేలా ఇలాంటి ఒక చైర్ తీసుకోండి. చైర్ లేకపోతే టేబుల్ కూడా ట్రై చేయొచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు కొంగు క్లాత్ కార్నర్స్ని క్లిప్స్తో సెట్ చేసుకొని కొంగుని నీట్గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లీట్ని తీసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పిన్ పెట్టుకోవాలి. అలాగే మనం బ్యాక్ సైడ్ పిన్ పెట్టాం కదా, ఇప్పుడు అది కూడా తీసేసి వీటిని కూడా ఫైనల్గా సెట్ చేసుకోవాలి.
ఈ ప్లీట్స్ మొత్తానికి కలిపి ఒక పిన్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి. ఇదే విధంగా కొంగు మొత్తాన్ని ఈక్వల్గా ప్లీట్స్ చేసుకొని మనం ఫస్ట్ పిన్ పెట్టాం కదా, అక్కడి వరకు కుచ్చిళ్ళు పోసుకొని మొత్తానికి కలిపి ఒక సేఫ్టీ పిన్ పెట్టాలి. ఇలా కొంగు మొత్తాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్ కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. శారీ లుక్ బాగుండాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాలి. ఇక్కడ కుచ్చీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి కదా, వాటిని ఒకదాని పక్కన ఒకటి సెట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటన్నిటికీ కలిపి బ్యాక్ సైడ్ ఒక పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని క్లిప్స్ పెట్టి చైర్కి సెట్ చేసుకోవాలి. సేమ్ కొంగులాగానే వీటిని కూడా నీట్గా సెట్ చేసుకొని మొత్తానికి కలిపి ఒక సేఫ్టీ పిన్ పెట్టేయాలి. ఈ 2 స్టెప్స్ అయిపోతే ఇంకా చాలా సింపుల్ అండి. 10 మినిట్స్లో ప్రీ ప్లీటింగ్ చేసేయచ్చు. ఇప్పుడు ఐరన్ కోసం ఒక మందపాటి బెడ్షీట్ని తీసుకొని దాని మీద ఐరన్ చేయాలి. మీ దగ్గర టేబుల్ ఉంటే టేబుల్ మీద కూడా ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ ఎప్పుడైనా నార్మల్ టెంపరేచర్లో సెట్ చేసుకోండి. ఫస్ట్ కొంగు పార్ట్ని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు కొంగు మొత్తాన్ని ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఆ తర్వాత చెస్ట్ పార్ట్ కూడా ఇలా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చెస్ట్ దగ్గర ఒక పిన్ పెట్టాం కదా, ఆ పిన్ వరకు మనం ఇలా నీట్గా సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ని ఎప్పుడైనా స్ట్రెయిట్గా పెట్టుకొని ఐరన్ చేయాలి. శారీ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఐరన్ చేసుకుంటే శారీ కట్టుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు డౌన్ కుచ్చిళ్ళు కూడా ఒకే డైరెక్షన్లో నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు శారీని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. శారీని ఇలా రివర్స్లో పెట్టి ఫోల్డ్ చేసుకోవాలి. కొంగు కుచ్చిళ్ళు మన వైపు ఉండేలా చూసుకోవాలి. శారీ స్టార్టింగ్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కూడా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంగుని ఇలా సెట్ చేసుకొని రిమైనింగ్ పార్ట్ని కూడా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన శారీ మొత్తాన్ని ఇలా బాక్స్ ఫోల్డింగ్ మెథడ్లో ఫోల్డ్ చేసుకోవాలి. శారీని మనం ఎక్కడికైనా క్యారీ చేయాలంటే ఇలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇలాంటి సింపుల్ టెక్నిక్స్తో శారీని ఇలా బాక్స్ ఫోల్డ్ చేయొచ్చు. ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.